అన్నం చూస్తుంది అనుకుంటున్నారా అండి? దోశలు వేస్తుంది అనుకుంటున్నారా? కాదండి. ఇవాల్టి వీడియో ఏమంటే ఈ దోశ పైన అయితే ఎంత క్లీన్గా కొత్త దానిలో అయితే చేశానండి. ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇవాళ వీడియో ఏంటంటే వంట అయితే కాదండి, క్లీనింగ్ టిప్ అండి. ఇక్కడ నాన్ స్టిక్ దోశ ప్యాన్ అండి. ఇదైతే చాలా మురికిగా ఉంది ఇక్కడంతా. ఇదైతే క్లీన్ చేసుకోవడమే ఇవాళ యొక్క వీడియో అండి. చిన్న పేస్ట్తో ఇలా క్లీన్ చేసుకోవడం కూడా ఒక టిప్ అండి. ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది అనేసి చేస్తున్నా అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్లోకి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడంతా బ్లాక్గా అయింది కదా. ఇప్పుడు ఈ నాన్ స్టిక్ దోశ ప్యాన్ అయితే ఎలా క్లీన్ చేయాలో చూసిద్దామండి. ఈ కోల్గేట్ పేస్ట్తో అయితే చేస్తున్నా అండి. ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ముందుగా స్టవ్ మీద ఈ నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొద్దిగా వేడి చేసుకోవాలి. కొద్దిసేపు అయితే ఇలానే ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వేడి చేసాం కదా. ఈ పేస్ట్ అయితే ఇలా రాసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్నాక పాత బ్రష్ ఒకటి తీసుకొని ఈ పేస్ట్ అనేది మనకి ఎక్కడెక్కడైతే మురికిగా ఉందో అక్కడంతా రుద్దేసుకోవాలి. ఇక్కడ చిన్న మంట మీద పెట్టానండి, ఫ్లేమ్ అయితే ఎక్కువ లేదు. ఇక్కడ ఎక్కడైతే మనకు బాగా మురికిగా అనిపిస్తుందో అక్కడంతా ఇలా మొత్తం రుద్దేసుకోవాలి. చూడండి, ఇక్కడ పెన్నం అయితే ఇది డైలీ వాడుతూ ఉంటాం కాబట్టి మనకు నల్లగా అవుతుంటుంది. మనం ఒక 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఇలా చేసుకున్నామంటే త్వరగా క్లీన్ అయిపోతుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా పేస్ట్ అనేది మనం మామూలుగా తిక్కడానికే కాకుండా ఇలా క్లీనింగ్ టిప్గా కూడా చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి, ఇలా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మనకైతే ఇక్కడంతా బ్లాక్ కలర్గా ఉంది కదా. చూడండి, ఇలా తిక్కుతూ ఉంటేనే అప్పుడే మనకైతే కలర్ అనేది చేంజ్ అవుతుంది. మొత్తం సైడ్లకి అంతా మనకి ఎక్కడైతే మురికిగా అనిపిస్తుందో అంతా ఇలా వేసుకోవాలి. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి, క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి. చాలా రకాలైతే చేశానండి. ఈ మధ్య వ్యూసే పోవట్లేదు. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎంత కొత్తవి చేసినా కూడా రిజల్ట్ అయితే రావట్లేదండి. అయినా ఒక్క వ్యూ పోయినా చేయాలని అయితే అనుకుంటున్నా అండి. చూడండి, ఇలా మొత్తం అంతా ఇలా చేసుకొని కొద్దిసేపు ఇలానే ఉంచాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కొద్దిగా నానాక ఇలా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకొని మనం డైలీ యూస్ చేసే ఈ స్క్రబ్బర్తో మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. చూడండి, మనకు ఎలాంటి జిడ్డు మరక కానీ ఎలాంటి మురికి కానీ లేకుండా నీట్గా కొత్త దానిలా అయితే మెరిసిపోయేలా అవుతుందండి. కొత్త ప్యాన్ లాగా అయితే అవుతుంది. రిజల్ట్ అయితే చాలా బాగా ఉంటుందండి. ఈ వీడియో అయితే అందరి ఆడవాళ్ళకి యూజ్ అవుతుందండి. సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇలా క్లీన్ చేసుకున్నామంటే బెటరే కదండి. సరే, ఇలా మామూలుగా ఇలా రుద్దేసుకోవాలి. ఇదంతా గట్టిగా ఉంటుంది కదా, కొంచెం ఇలా రుద్దితే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రుద్దామంటే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. ఇక్కడైతే సైడ్లకైతే ఇక్కడ కొద్దిగా ఇలా ఉంటుంది కదా, మొత్తం అయితే కొత్త దానిలో అయితే మెరిచిపోయేలా చేయడమే అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఒక్కసారి ఇలా వచ్చేసి చూడండి. ఇప్పుడైతే కడిగేద్దాము, ఒకసారి తీసేద్దామండి. వెనక కూడా ఒకసారి ఇలా అనేసి సరే, అంత డస్ట్గా నల్లగా అయిపోయింది. ఈ మురికంతా పోయిందండి. ఒకసారి కడిగేసి చూసేద్దాం.
చూడండి ఫ్రెండ్స్ ఎంత డర్టీగా ఉందో. మొత్తం దీనికి ఉండే మరకలు, జిడ్డు మరకలు అన్నీ పోతాయి. ఇది చాలా రోజులు అయిందండి తీసుకొని. సరే ఇలా నీట్గా క్లీన్గా చేసి పెట్టుకున్నారంటే కొత్త దానిలో అయితే మన ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్ అనేది ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూసారా? చూడండి ఫ్రెండ్స్, ఎటువంటి మరక ఏమి కనపడం లేదు. ఈజీగా సింపుల్గా ఇలా కోల్గేట్ పేస్ట్తో అయితే చేశానండి. చూసారా? చాలా క్లీన్గా అయితే అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న కమెంట్ బాక్స్లో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.